ఉండాలి దీనికి. లోటస్ బార్డర్ కూడా వేరు. ఇదిగోండి ఇట్లా వేసుకోండి. లోటస్ని ఇట్లా వేసేసి బ్రష్ వేరేది పెట్టుకోండి. దాంతోనే వేయద్దండి, అంత బ్లూ అయిపోతుంది. వేరే కొత్త బ్రష్ ఒకటి పెట్టుకోండి. ఏదో వాటర్ వాష్కి ఒక బ్రష్ పెట్టుకోండి ట్యాపింగ్కి, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. చేస్తే కలర్ అంతా ముందుకు వస్తుంది. ఇంకా ఇట్లా ఇట్లా చేసుకుంటారండి. అప్పుడు మీకు చీర పైకి వస్తుంది. మీకు చీర లోపల కూడా మధ్య మధ్యలో ఏమైనా డిజైన్ కావాలంటే మామూలుగా మనం ఎల్లో ఓకర్ ఉంటుంది కదా, ఎల్లో ఓకర్ తోటే వేసేయచ్చు. బూటీస్ కాదు ఇప్పుడు వేస్తారు సర్ప్లస్. దీంట్లోనే కొంచెం తీసుకోండి కలరు. దీంట్లో ఇప్పుడు కలిపి లైట్గా ఇట్లా ఎస్ టైప్లో తీసుకోండి. ఇట్లా చిన్నగా, ఇది మళ్ళీ పెద్దగా ఉన్నట్టు. ఆల్టర్నేట్గా చేయండి. ఇట్లా అక్కడక్కడక్కడక్కడ చేసుకుంటూ వచ్చినారు, సూపర్ ఉంటుంది. ఇక్కడ ఒకటి చేయొచ్చు కింద. ఎక్కువ ఇది కొద్దిగా తిక్కుగా తీసుకోండి. బుట్ట చేసేటప్పుడు కొంచెం తిక్కుగా కలుపుకోండి. ఇట్లా అక్కడక్కడక్కడక్కడ పెట్టండి, అప్పుడు బాగుంటుంది. ఇది ఇంకొంచెం మనకు కావాలి అని అంటే ఇంకొంచెం దీన్నే కొద్దిగా మనకి ఆరే కొద్ది తెలుస్తుంది మనం ఎంత షేడ్ ఇవ్వాలి అనేది. వెంటనే తెలియదు మీకు. కొద్దిగా ఆరేటప్పుడు కొంచెం వదిలేయండి. ఆరినప్పుడు ఇప్పుడు చూడండి, ఇది ఒక లైనే కనిపిస్తుంది, సైడ్లో ఏవి కనిపించట్లేదు మనకి. అప్పుడు కొంచెం ఆరిన తర్వాత దీన్ని మళ్ళీ పక్కన కొంచెం ఇట్లా షేడింగ్. ఇప్పుడు చూడండి మీకు ఎంత బాగా కనిపిస్తుంది. చూడండి సెకండ్ కోట్ ఇట్లా రావాలి. మరీ అంత నల్లగా రాకూడదు, ఇలాగే రావాలంతే. వాటరీగా చేయండి బాగా. ఆ గ్రీన్ కనిపించాలి, అది కనిపి. ఇప్పుడు చూడు షేడ్ నిదానంగా చేయండి వస్తుంది. అప్పుడు ఈ వైట్ రావాలి. ఈ వైట్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది అసలు. ఇది కూడాను మీరు ఇట్లా వేసినప్పుడు బార్డర్ ఇది పింక్ కొంచెం మధ్య చేసుకోండి, ఇట్లాగా షేడ్ చేసుకోండి. ఇదిగో చూడు, జస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా ఇట్లా చేసుకొని మళ్ళీ తిక్కి ఇవ్వండి. అడ్డంగానే చేయండి, అంటే ఇట్లా లాగొద్దండి మళ్ళీ పైకి. ఇట్లా షేడ్ చేసి తర్వాత మళ్ళీ కావాలంటే దాని మీదే వేయండి. ఈ షేడ్ వస్తే చాలా వైట్కు బాగా ఇది వస్తుంది. ఇప్పుడు చూడు 3D లాగా వస్తుంది. అప్పుడు దీని మీద మళ్ళీ ఆరినాక ఇవ్వండి, అప్పుడు బాగా లైన్ ఇస్తే అప్పుడు బాగా వస్తుంది. ఇక్కడ డబల్ లైన్ వచ్చినప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది. ఇండియన్ ఇంక్ అవసరం లేదు నాన్న, ఇంకా ఇండియన్ ఇంక్ అవసరం లేదు. ఇండియన్ ఇంక్ దీనికి అసలు వేయనే వేయకూడదు. సరస్వతీదేవికి ఇండియన్ ఇంక్ వేస్తే గబ్బు పట్టిపోద్ది. ఇది ఇట్లా చేసుకోవచ్చు. ఇది చేసి మళ్ళీ దీని మీదనే వేస్తే ఈ లైట్ షేడ్ లో డార్క్ షేడ్ ఇంకా బాగా కనిపిస్తుంది.
ఇదిగో ఇప్పుడు చూడు షేడ్ ఇదిగో షేడ్ వస్తుంది చూడు ఆ వైట్ ఆ క్రిమ్సన్ కొంచెం వాటర్ కనుక్కొని కింద చేయండి అప్పుడు బాగా వస్తుంది. ఈ బ్లూ అయితే కొంచెం క్రిమ్సన్ కలపాలి కదా. అసలు ఏం లేదు ఉట్టి డైరెక్ట్ పర్షియన్ బ్లూనే తీసింది, క్రిమ్సన్ ఏమీ కలపలేదు, జస్ట్ వాటర్ తోటి చేసుకుంటూ వచ్చాను నేను అంతే. అదే చాలు, అదే ఎక్కువ. ఇంకా దానికంటే ఇంకా డార్క్ చేయొద్దండి. కొద్దిగా ముందు పక్క కొంచెం డార్క్ వస్తుంది, అట్లా లైట్గా చేసుకొని కొంచెం ఇదిగో ఇంత రానివ్వండి. ఇంత రానిచ్చేసి మళ్ళీ ఇక్కడ ఈ ఫ్రంట్లో ఇట్లా అనుకోండి. షేడ్ ఇంతే, ఇలాగా ఇగో ఇట్లా ఇలా అనుకో. అంతే. దీన్ని కొంచెం వాష్ చేసేసుకోండి సరిపోతుంది. ఆ డార్క్ ఉంది కదా, ఇది ఇక్కడ ఇక్కడ ఇట్లా వచ్చింది కదా, దీన్ని ఇలా కలిపి ఇలా. దీనికి అవుట్లైన్ ఇదే పర్షియన్ బ్లూ ఎక్కువ తీసుకో, చూసుకోండి. ఇదే క్రిమ్సన్ దీంట్లో కలుపు. ఇగో ఇట్లా రానివ్వు, పర్పుల్ మాదిరి వచ్చింది చూడు, ఇది రానివ్వు, ఇది వెయ్యి.